హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా కలర్ఫుల్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీ లేకైనా పుల్కా లేకైనా అలాగే రోటీ లేక కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ ఫ్రై. మనకి చాలా బాగుంటుంది. మనకి తొందరగా ఫాస్ట్గా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. అలాగే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కాలీఫ్లవర్ మొత్తము. ఓకే ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్ ఎప్పట్లాగానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ నోటిఫికేషన్కి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనము ఎలా వీటినంతా మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక ఏదైనా గిన్నె తీసుకొని మీరు ఈ విధంగా కొన్ని వాటర్ తీసుకోండి. అవి కొంచెం బాయిల్ అవ్వాలి. వాటిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మరిగే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఈ విధంగా మరిగే వరకు మనం వెయిట్ చేస్తాం ఒక 2 minutes. కొంచెం మరిగిన తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ మొత్తం మనం యాడ్ చేసుకుంటే వాటిలో ఉన్న జెమ్స్ కానీ ఏవైనా నీట్గా అంతా క్లీన్ అయిపోతుంది కాలీఫ్లవర్ మొత్తం. కాలీఫ్లవర్ని ఈ విధంగా మనం దేనికి యూజ్ చేసినా ముందుగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 minutes అలాగే హాట్ వాటర్లో అలాగే ఉంచేయండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, నేను నెక్స్ట్ స్ట్రైనర్తో ఈ విధంగా వాటర్ అంతా తీసేసాను. చూడండి, నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక 2 spoons ఆయిల్ తీసుకోండి ఏదైనా ప్యాన్లో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని మినప్పప్పు, కొంత శనగపప్పు, అలాగే ధనియాలు కొన్ని. ఇవన్నీ చిటపటలాడే వరకు మీరు వెయిట్ చేయండి కొద్దిసేపు. చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకుని మీడియం సైజు ఒక 2 తీసుకున్నాను నేను. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవి కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా తరిగి పెట్టుకోండి. ఒక 4-5 తీసుకోండి. మీ ఫ్రై క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వాలి, 1 minute. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాబచ్చాగా మనం దంచి వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, 1 minute బాగా ఆయిల్లో వేయించుకోండి. లేకుంటే అల్లం స్మెల్ వస్తుంది ఫ్రై మొత్తము. ఈ విధంగా వేయించుకుంటే ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది. మనకు అల్లము అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఒక 1 minute అలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం వాటర్లో యాడ్ చేసాము, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నప్పుడు ఇదంతా బాగా 1 minute అంతా బాగా కలపండి. మనకి పసుపు ఉప్పు అంతా మనకి కాలీఫ్లవర్కి నీట్గా పడుతుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 minutes అలా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ అడుగంటే అవకాశం ఉంటుంది కదా. అందుకు మధ్య మధ్యలో కలిపి పెడుతూ బాగా ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మీరు బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనకి ముక్క నీట్గా ఉడికిపోయింది. ఆ విధంగా ఉడికిపెట్టుకోవాలి మనము.
ఇప్పుడు బాగా ఫ్రై అయిన కాలీఫ్లవర్లో కొంచెం మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ముందే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము, అందుకోసం కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదా, ఈ ఆయిల్లోనే కారం అంతా నీట్గా ముక్కలకు పట్టేలా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకోండి. ముక్కలకు నీట్గా కారం అంతా పడుతుంది. చూడండి, మనకి ఒక 5 మినిట్స్ వేయించాం కదా, మనకి కారం అంతా బాగా పట్టింది. కొంచెం లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా స్పైసీ కావాలంటే ఫ్రై. నేను ధనియా పౌడరు హోమ్ మేడ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. నేను ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. మీరు అలా వేయించింది అయితే కొంచెం అలా దూరగా వేయించి ధనియాలు మీరు పౌడర్ యాడ్ చేసుకోండి. పౌడర్ చేసేసి స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆపేసి మీరు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం చేసిన కాలీఫ్లవర్ ఫ్రైని తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి రోటీ లేక్ కానీ పుల్కా లేక్ కానీ, అలాగే మనం ఏదైనా సాంబారు పప్పు ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు స్క్రీన్ పైన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, టిల్ దెన్.